నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. భారతదేశంలో సంచలనం రేపుతున్నటువంటి ఆపరేషన్ ఖగర్ ఏదైతే అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులను కావచ్చు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న అమాయక ప్రజలు కూడా చనిపోతూ ఉన్నారని చెప్పేసి చాలామంది భయాందోళనకు గురి కావడం జరుగుతూ ఉంది. అలాగే దానిపైన చర్చలు జరపాలంటూ ప్రజా సంఘాల నేతలు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం. ప్రస్తుతం వీటిపైన చర్చించడానికి మనతో పాటు ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీం సార్ గారు ఉన్నారు. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, ఆపరేషన్ ఖగార్ ఎట్లా చూస్తూ ఉన్నారు? ఆపరేషన్ ఖగార్ అనేది ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రజల మీదనే యుద్ధం చేయటం లాగా చూస్తాను నేను. ఓకే. ఆ సందర్భంలో ఎవరైనా చనిపోతే తన దేశ ప్రజలని తన ప్రభుత్వం తానే చంపుతున్నట్లుగా మనం భావించవలసి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం అనేది రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలు జరుగుతాయి. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్కు మధ్య, ఇజ్రాయెల్ అనేది ఏకపక్షంగా పాలస్తీనాని ఆక్రమించుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ మానవ హననం చేస్తున్నారు. అదేవిధంగా ఉక్రెయిన్ రష్యాకు మధ్యన యుద్ధం జరుగుతూ ఉన్నది చాలా రోజులుగా. తర్వాత యెమెన్ అమెరికా మధ్యన, అమెరికా కూడా ఒక రకంగా అక్కడికి వెళ్ళి మొత్తం ఆ ప్రజలని అక్కడున్న వాళ్ళను చంపుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇట్లా చూసినప్పుడు ఇక్కడ పాలస్తీనా ఒక దేశం, ఇజ్రాయెల్ మరో దేశం, ఉక్రెయిన్ ఒక దేశం, రష్యా మరో దేశం, అమెరికా ఒక దేశం, యెమెన్ మరో దేశం. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, సైన్యము అట్లా వెళ్తుంది. కానీ భారతదేశంలో దండకారణ్యం అనేది అంటే మధ్య భారతదేశం, ఈ మధ్య భారతం అనేది భారతదేశంలో భాగం. భారతదేశంలో భాగమైన మధ్య భారతంలో మావోయిస్టులు అక్కడ ఉండి పనిచేస్తున్నారు. ఒక 50 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఆదివాసులకి వాళ్ళ వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉండాలి, ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, వాళ్ళ వనరులను ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, ఇట్లాంటి అనేక విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరు మావోయిస్టులు? మన దేశ ప్రజలు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, రకరకాల ప్రాంతాల్లో పుట్టి పెరిగి చదువుకున్న వాళ్ళు, జేఎన్యూలో చదువుకున్న వాళ్ళు, ఓయూలో చదువుకున్న వాళ్ళు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, భిన్నమైన ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళందరూ మావోయిస్టులుగా మారి అక్కడ ఆదివాసులకి సేవ చేయడం కోసం, ఆదివాసి ప్రజలకు పోరాటం చేయడం కోసం అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏమిటి? ఒకటి, ఆదివాసుల కాళ్ళ కింద ఉండే ఖనిజ సంపదని విదేశీ కంపెనీలు తరలించకపోవద్దు. ఒకప్పుడు భారతదేశంలో ఉండే సహజ వనరులను బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే దోచుకెళ్ళారో, ఇప్పుడు భారతదేశంలో ఉన్న సహజ వనరులను ఒక వేదాంత కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, జిందాల్ కంపెనీ, లక్ష్మీమిట్టల్ కంపెనీ, ఇవన్నీ కూడా దోచుకెళ్ళడానికి అక్కడ ఇనుము ఉన్నది, మాంగనీస్ ఉన్నది, బాక్సైట్ ఉన్నది. ఈ దేశ సంపదని వాళ్ళు దోచుకెళ్తున్నారు, దాన్ని మేము అడ్డుకుంటున్నాం అనేది మావోయిస్టులు చెప్తున్నారు. అది వాస్తవం కూడా. ఈ దేశ సంపదని కాపాడుతూ ఆదివాసులతో పాటు కలిసి పనిచేస్తున్న మావోయిస్టుల మీద సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్ళి కాల్పులు జరిపి చంపేయటం అనేది అది మన ప్రజలని మనం చంపుకోవటం లాగా నేను భావిస్తాను. ఓకే సార్, ఎప్పుడైనా సరే కాల్పులు అనేటివి అంటే ఎదురు కాల్పులు జరుగుతూ ఉంటాయి, అటు పోలీసులకు గాయాలయ్యే పరిస్థితులు ఉంటాయి. గతంలో చూసుకుంటే ఇటు నక్సలైట్లకు కూడా కొంతవరకు గాయాలై అంటే ఆ గాయాలతో బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఏదైతే ఆపరేషన్ ఉందో ఎదురు కాల్పులు ఎక్కడ కనపడట్లేదు. పూర్తి స్థాయిలో వన్ సైడ్ నుండే కాల్పులు కనిపిస్తూ ఉన్నాయి, మళ్ళీ అన్నీ కూడా మరణాలే. ఇది అంటే ఏ రకంగా చూసుకుంటారు? అంటే మామూలుగా ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్ అనే ఒక పదము మనకి తెలుగు నిఘంటువులోకి ఇది 1970 తర్వాత వచ్చింది. అంటే 67లో నక్సల్బరీ పోరాటం మొదలయ్యాక ఎన్కౌంటర్ అనే ఒక పదం డిక్షనరీలోకి వచ్చింది. ఎదురు కాల్పులు అంటున్నాం మనం తెలుగులో. ఎదురు కాల్పులు అనే పదానికి ఎన్కౌంటర్ అంటే ఎదురు పడటం అని అర్థం. అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు ఎదురెదురు పడినప్పుడు ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకుంటే ఎన్కౌంటర్. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా మధ్య భారతంలో ఒక 500 మంది, 1000 మంది, 2000 మంది పోలీసులు ప్రకటిస్తున్నారు.
వీళ్ళు వెళ్తూ ఉన్నారు టీములుగా. వెళ్ళి నక్సలైట్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళు చనిపోయిన తర్వాత 50 మంది 20 మంది 30 మంది చనిపోయారని ప్రకటిస్తున్నారు. సాధారణంగా మీరన్నట్లు మనం ఆలోచిస్తే, కామన్ సెన్స్తో ఆలోచిస్తే, మావోయిస్టుల దగ్గర తుపాకులు ఉన్నాయి, సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీసుల దగ్గర తుపాకులు ఉన్నాయి. వాళ్ళు కాల్పులు జరుపుతారు, వీళ్ళు కాల్పులు జరుపుతారు. వాళ్ళ నుంచి బుల్లెట్లు వస్తాయి, వీళ్ళ నుంచి బుల్లెట్లు వస్తాయి. మావోయిస్టుల నుంచి 100 బుల్లెట్లు కాలిస్తే కనీసం 2 బుల్లెట్లనే ఇతల వైపు తగులుతాయి కదా. యువతల వైపు ఉన్నటువంటి వాళ్ళు బుల్లెట్లు కాలుస్తున్న 100 కాల్చినప్పుడు అవతలికి వాళ్ళకు కూడా ఒక 10-20 తగులుతాయి కదా. అయితే పోలీసులు కాల్చిన బుల్లెట్లు వెళ్ళి తలిగి 50-20 మంది 30 మంది చనిపోయి అక్కడ ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. కానీ మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో వచ్చిన బుల్లెట్లు మాత్రం వీళ్ళకి ఒక్కటి కూడా తలగనట్లుగా మనకు వార్తలు బట్టి తెలుస్తుంది. అంటే దీని అర్థం అక్కడ ఎన్కౌంటర్ జరగటం లేదు, పట్టుకొని కాల్చి చంపుతున్నారు, లేదా అన్నములో విషం పెట్టి చంపుతున్నట్లుగా రకరకాల సందర్భాల్లో వార్తలు ఆ పార్టీ ప్రకటిస్తున్న ప్రెస్ నోట్లు మనకు పత్రికలలో వస్తే, మీలాంటి ఛానల్స్లో వస్తే మేము చూస్తూ ఉన్నాం. కనుక ఇది నిజమైన ఎన్కౌంటర్ కాదు, రకరకాల పద్ధతుల్లో వాళ్ళని చంపటము జరుగుతున్నది. ఇది ప్రభుత్వము ఇలాంటి చర్య చేయటం అంటే ఎన్నికైన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగా వ్యవహరించాలి. మావోయిస్టులు ఏమంటున్నారంటే మేము ఈ చట్టము ఈ దేశానికి సరిగ్గా లేదు, ఈ రాజ్యాంగం ఈ దేశానికి సరిగ్గా లేదు, కనుక ఈ దేశాన్ని మారుస్తామని వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ప్రకటించుకున్నారు. కానీ ప్రభుత్వము వాళ్ళలాగా చేయడానికి వీలు లేదు. ప్రభుత్వం నేను చట్టబద్ధంగా పనిచేస్తా అంటుంది. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసి నీవు వాళ్ళను చట్టబద్ధంగా పట్టుకో. నువ్వు కాల్పులు జరిపితే నిజంగా ఒకవేళ కాళ్ళ దగ్గర కాల్పులు జరపాలి, మోకాలుకు కింది భాగంలో కాల్పులు జరపాలని ఉంది. మోకాలు కింది భాగంలో కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు పడిపోయి ఉంటారు కదా, అక్కడ పడిపోయి ఉంటే వాళ్ళని పట్టుకోవచ్చు కదా, వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు కదా, కేసు పెట్టి జైలుకు పంపించవచ్చు కదా, విచారణ జరపచ్చు కదా. వాళ్ళు ఒకవేళ నిజంగా తప్పే చేస్తే అప్పుడు శిక్ష వేయవచ్చు. కానీ ఇవేమి జరగకుండా మనుషుల్ని చంపటము అనే ఒక ప్రక్రియ జరిగితే, భారతదేశం శాంతి కోరుకున్న బుద్ధుడు నడిచిన నేల ఇది, గాంధీ నడిచిన నేల ఇది. శాంతి కాముకులు పోరాటములో నక్సలైట్ పోరాటము, కమ్యూనిస్టు పోరాటము, తెలంగాణ రైతాంగ పోరాటము, భగత్ సింగ్ పోరాటం, ఇవన్నీ ఎన్ని పోరాటాలు ఉన్నాయో ఈ అన్ని పోరాటాలు ఒకవైపు నడుస్తుండగానే మరోవైపు శాంతియుతంగా కూడా పోరాటాలు నడిచినాయి ఈ దేశంలో. కనుక శాంతియుతంగా పోరాటాలు నడిచిన భారతదేశంలో మన బిడ్డల్ని మనమే చంపుకోవటం అనేది ఈ దేశానికి నష్టం అనేది నేను భావిస్తాను. అమిత్ షా ఎందుకు దీనికి ఏదైతే మిషన్ 2026లోగా ఒక్క నక్సలైట్ లేకుండా చేస్తాం, ఎవరిని బ్రతకనీయమని చెప్పి చెప్తూ ఉన్నాడు. దేనికోసం ఇంత సీరియస్ ఎందుకు తీసుకున్నాను? సీరియస్ ఎందుకు తీసుకున్నానంటే నేను మొదలు చెప్పింది, మావోయిస్టులు అంత ప్రధానమైన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఢిల్లీకి రాలే, వాళ్ళు ముంబైకి రాలే, వాళ్ళు హైదరాబాద్కు రాలే, వాళ్ళు కలకత్తాకి రాలే, వాళ్ళు మీరు చెప్తున్నట్లు మధ్య భారతంలో ఉన్నారు. పోలీసులు చెప్తున్నారు ఎక్కడ అబూజుమాడ్లో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు అని చెప్తున్నారు, అడవుల్లో ఉన్నారు. వాళ్ళు అడవుల్లో ఉండి పని చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. వాళ్ళేమి దోపిడీ చేయట్లేదు, వాళ్ళేమి డబ్బు దోచుకోవటం లేదు, వాళ్ళేమి భూములు ఆక్రమించుకోవటం లేదు, వాళ్ళేం ప్రజల్ని భయపెట్టట్లేదు, హింసించట్లేదు. అడవుల్లో ఉన్న కోట్లాది మంది ఆదివాసులు చైతన్యం చేస్తున్నారు, ఆలోచించేట్లు చేస్తున్నారు. మరి చేస్తున్న వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి చంపాల్సిన అవసరం ఏమొస్తుంది? నీవే అక్కడికి వెళ్తున్నావు, వాళ్ళని దగ్గరికి రాలే. నీవే అక్కడికి వెళ్తున్నావు అంటే ఏదో ప్రయోజనం ఉంటేనే వెళ్తావు. నీవు ఏం ప్రయోజనం ఉంది అని అంటే, ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పిన జిందాల్ కంపెనీ, డీబీర్స్ కంపెనీ, వేదాంత కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, ఈ కంపెనీలు అడవుల్లోకి వెళ్ళి ఖనిజ సంపదను దోచుకొని వెళ్ళడానికి గద్దల్లాగా రెడీగా ఉన్నాయి. ఈ కంపెనీలు అక్కడికి వెళ్తూ ఉంటే వాళ్ళు రానివ్వటం లేదు. ఈ విదేశీ కంపెనీలు, దోపిడీదారుల కంపెనీలు, పెట్టుబడిదారుల కంపెనీలు అక్కడికి వెళ్తుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళు అడ్డుకుంటున్నారు కనుక, వాళ్ళు ఉన్నంతకాలం ఈ కంపెనీలు వెళ్ళవు కనుక వాళ్ళని చంపేసిన తర్వాత ఎవరిని లేకుండా చేసేస్తే అప్పుడు ఈ కంపెనీలు వెళ్ళటం సులభం అవుతుంది కదా, దోచుకెళ్ళటం సులభం అవుతుంది కదా. అందుకే కంపెనీల ప్రయోజనాన్ని నెరవేర్చడానికి, పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని నెరవేర్చడానికి, దోపిడీదారుల ప్రయోజనాన్ని నెరవేర్చడానికి, ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి వాళ్ళని నిర్మూలించాలనే ఆలోచన ఈ దేశ పాలకులకి కలిగిందనేది
నేను అవగాహన చేసుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా శాంతి చర్చలు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కొన్ని ప్రజా సంఘాలు కూడా బయటకు వెళ్తున్నటువంటి సందర్భాల్లో శాంతి చర్చలు జరిగితే బాగుంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారా, లేదంటే శాంతి చర్చల వల్ల ఉపయోగం లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? నేనైతే ఎప్పుడైనా శాంతిని కోరుకుంటాను సమాజంలో. ఆ శాంతిని కోరుకునే ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక రచయితగా, ఒక యూనివర్సిటీ టీచర్గా నేనేం కోరుకుంటుంటే మన బిడ్డలు ఎవరు చనిపోవద్దు. పోలీసుల్లో సిఆర్పిఎఫ్ జవాన్లుగా ఉన్న వాళ్ళు కూడా మన బిడ్డలే. పోలీసులు చనిపోయినా మన బిడ్డలే, నక్సలైట్లు చనిపోయినా మన బిడ్డలే, వాళ్ళు పేద బిడ్డలే. పోలీసులలో సిఆర్పిఎఫ్ జవాన్లో ఏదో పెద్ద పెద్ద ధనవంతుల పిల్లలు అయితే వచ్చి చేరారు కదా. రైతుల పిల్లలు, కూలీల పిల్లలు, ఆదివాసుల పిల్లలు, తర్వాత పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల పిల్లలు వెళ్ళి ఉద్యోగాల్లో చేరుతారు. ఇటు నక్సలైట్లలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా పేద ప్రజల పిల్లలే అక్కడికి వెళ్ళి ఉద్యమం చేస్తున్నారు. వీళ్ళలో ఎవరు చనిపోయినా మనకు బాధనే, ఆ కుటుంబాలకు బాధనే, వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోతనే. కనుక ఎవరు చనిపోకుండా ఆదివాసులు చాలామంది ఈ కాల్పుల్లో చనిపోతూ ఉన్నారు. వాళ్ళు ఉద్యమంతో పాల్గొన్నా, ఉద్యమ సానుభూతి పనులుగా ఉన్న అమాయకులైన ఆదివాసులను పట్టుకొని చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకొని చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. జైల్లోకి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకోసమే ఆదివాసులు చనిపోయిన వాళ్ళు మన పిల్లలే, ఈ దేశ ప్రజలే. కనుక నేను శాంతిని ఎందుకు కోరుకుంటున్నా అంటే, ఎవరు చనిపోకుండా ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అందరూ ప్రాణాలతో ఉన్నప్పుడే వాళ్ళ శక్తి, ఎవరు ఏమవుతారో తెలియదు కదా. ఈ ప్రపంచంలో ఒక ఆదివాసీ బిడ్డ చనిపోయాడంటే ఆదివాసీ బిడ్డ రేపటి నాడు చదువుకొని లేకపోతే ఆలోచించి కొత్త ప్రయోగాలు తలపెట్టి ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళవచ్చు. ఎవరు ఎట్లుంటారో మనం ఆలోచించలేము. కానీ వాళ్ళు చనిపోతే వాళ్ళ తెలివంతా దేశానికి ఉపయోగపడకుండా పోతుంది కదా. అందుకే వెంటనే ప్రభుత్వం మావోయిస్టు పార్టీ ప్రకటించింది. 2 ప్రెస్ నోట్లు వచ్చాయి. శాంతి చర్చలకు మేము సిద్ధము. అయితే మీరు శాంతి చర్చలకు మేము సిద్ధము, కానీ కాల్పుల విరమణ ప్రభుత్వం ప్రకటించాలి, మేము కూడా కాల్పుల విరమణ ప్రకటిస్తాము అని ప్రకటించారు. కనుక ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఆలోచించాలి. బాధ్యత కలిగిన ప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం కనుక వాళ్ళ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ రాగానే ఇమ్మీడియట్గా ప్రభుత్వము ఏం చేయాలి, కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాము, మావోయిస్టులు కూడా కాల్పుల విరమణ ప్రకటించాలి అని ప్రభుత్వం చెప్పి ఒక ప్రతినిధి బృందాన్ని, మధ్యవర్తులని శాంతి చర్చలు చేయడానికి ప్రభుత్వమే ఇదో మేము ఒక 5 మందిని ప్రకటిస్తున్నాం. మీ వైపున మీరు ఒక 2, 3, 5 మందిని మీరు ప్రకటించండి. వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడి ఒక ఎజెండా తయారు చేస్తారు. ఎందుకు చర్చలు ఎందుకు చేయాలి, ఏం కోరుకుంటున్నారు నక్సలైట్లు, మావోయిస్టులు, వాళ్ళు ఒక ఎజెండా ఫిక్స్ చేస్తారు. ఎజెండా ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వాటి విషయంలో ఆలోచిస్తుంది. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి సిఆర్పిఎఫ్ జవాన్లైనా, పోలీసులైనా, లేదా బార్డర్ సెక్యూరిటీ వాళ్ళైనా, ఛత్తీస్గఢ్ పోలీసులైనా, మహారాష్ట్ర పోలీసులైనా అడవుల్లోకి వెళ్లకుండా వాళ్ళ బ్యారెక్స్కే వాళ్ళు పరిమితం కావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగాయి 2004లో. మనం ఒక ప్రయోగం ఇక్కడ చూసాం. ఆ చూసిన ప్రయోగం ప్రకారం ఆనాటి ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ చర్చ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు. ఇప్పుడు సమస్య భారతదేశానికి సంబంధించిన సమస్యగా భావించారు కనుక కేంద్ర హోమ్ మినిస్టర్ గారే ఒక ప్రకటన చేసి మేము కూడా చర్చలకు సిద్ధమే అని ప్రకటన చేసి ప్రతినిధి బృందాన్ని వెంటనే అనౌన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ వాళ్ళు తగ్గేటట్లేదు, అసలు ఇక్కడ కూడా తగ్గే ఫలితాలు కనిపిస్తుంది. అదే అంటే కేంద్ర ప్రభుత్వం మామూలుగా చర్చలు అనేవి సమ బలాబలాలు ఉన్నప్పుడు చర్చలకి ఒక్కొక్కసారి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము అప్పర్ హ్యాండ్గా ఉన్నాము అనుకుంటున్నాం. అనుకొని మేము అప్పర్ హ్యాండ్గా ఉన్నాం కనుక వాళ్ళతో చర్చ చేయాల్సిన అవసరం లేదు, మేము నిర్మూలిస్తామని ప్రకటిస్తాం. మామూలుగా అయితే ఒక దేశానికి హోంశాఖ మంత్రి గారు లేదా ఒక పోలీస్ అధికారి ఎవరైనా కూడా నేను ఫలానా మనిషిని చంపేస్తాము అని ప్రకటించకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు నాగేష్ కాలేజ్ టీవీలో పనిచేస్తాను, నేను నాగేష్ను చంపేస్తాను అని నేను కాసిం అనేటటువంటి వాడిని ప్రకటించిన అనుకో, నేరం అవుతుంది. అది వెంటనే నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలి లెక్క ప్రకారం, చట్టం ప్రకారం. అట్లాంటిది మావోయిస్టులని 2026 మార్చి నాటికి మేము నిర్మూలిస్తాం అంటున్నారు. అంటే చంపేస్తామనే కదా అర్థం. అంటే ఒక మనిషిని చంపేస్తామని ప్రకటించే ప్రకటననే చట్టానికి విరుద్ధమైన ప్రకటన. అందుకే హోంమంత్రి గారు అట్లా మాట్లాడకుండా మీరేం కోరుకుంటున్నారో వచ్చి ప్రభుత్వం దగ్గర మాట్లాడండి, ప్రజల ముందు మాట్లాడండి,
మీరు కోరుకునేవి రాజ్యాంగబద్ధమైతే, చట్టబద్ధమైతే ఏవి చేయగలమో అది చేస్తాం. మిగతా చట్టబద్ధం కాని విషయాలు ఉంటాయనుకోండి, వాళ్ళు సాయుధ పోరాటం చేస్తామంటున్నారు మావోయిస్టులు. సాయుధ పోరాటం అనేది చట్టబద్ధం కాదు, చట్టానికి భిన్నమైంది. సాయుధ పోరాటం వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటన్న తర్వాత విషయం. కానీ నీ చట్ట పరిధిలో ఉన్న విషయాలన్నిటి మేము పరిష్కరిస్తామని నువ్వు ప్రకటన చేయొచ్చు. ఒక ప్రభుత్వంగా ఆ బాధ్యత పడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, చూసు కదా ప్రొఫెసర్ కాసిం సార్ అయితే చెప్పినటువంటి మాటల్లో క్లారిటీ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో అది మన బిడ్డల్ని, తల్లిని, పిల్లలు చంపుకున్నట్టే కనిపిస్తూ ఉంది. కాబట్టి శాంతి చర్చలు జరగాలని చెప్పేసి ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా అనేక మంది మేధావులు కూడా కోరుకుంటా ఉన్నారు. మేము కూడా అదే ఆశిస్తూ ఉన్నాం. చూస్తున్నానండి కాలేజీ. థ్యాంక్ యూ.